ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన 10 ఏళ్ల మహమ్మద్ బాజీ జహీద్ సరదా కోసమనే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయితే సరకోమా అనే అరుదైన క్యాన్సర్తో బాలుడు పోరాడుతున్నాడు. ఇక భర్త లేని ఆ పేద తల్లి కొడుకు వైద్యం కోసం ఉన్నదంతా అమ్మి రోడ్డున పడింది. రోజురోజుకి క్షీణిస్తున్న బిడ్డ ఆరోగ్యాన్ని చూసి తలడిల్లిపోతోంది. అప్పుల పాలై నిలువ నీడలేక అద్దె ఇంట్లో నానా అవస్థలు పడుతోంది. తన బిడ్డను ప్రాణాలతో కాపాడాలని మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం సాయం చేయాలని కన్నీరు మున్నీరుగా వేడుకుంటోంది. జెడ్పీ స్కూల్లో చదువుకున్నాడు 4th. తర్వాత స్కూల్లో 5th లేదమ్మా, ఉర్దూ స్కూల్లో జాయిన్ చేయండి అంటే అక్కడికి తీసుకెళ్లి టీసీ ఇచ్చొచ్చా, అంతే. స్కూల్కి అయితే వెళ్ళాలి. నడుచుకుంటూ వచ్చాడు 2-3 సార్లు. వాడు అంత యాక్టివ్గా ఉన్న అబ్బాయి వాళ్ళ నిలబడలేని పరిస్థితి. చాలా ఏడుస్తాడు సార్. అసలు ఒకసారి నేను ఇలా అయిపోవడం ఏంటి, అందరి పిల్లలు నా దగ్గరికి రారా, నేను ఇలా అయిపోయా కదా, ఎవరు నా దగ్గరికి రారు, మా సొంత వాళ్ళని రావట్లేదు సార్. మా అబ్బాయిని చూసి భయపడుతున్నారు ఒక్కొక్కరు. లోకేష్ గారు, మీ సాయం కోసమే ఎదురు చూస్తున్నాను సార్. నేను మా అబ్బాయి ఉన్నన్ని నాళ్ళు వాడు ఇబ్బంది పడకుండా బతికించుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్.